స్నేహితులకో బంధువులకో మనీ ట్రాన్స్ఫర్ చేయాలా? ఖాతాలో డబ్బున్నా బ్యాంకుకు వెళ్ళి డిపాజిట్ చేసే తీరిక లేదా? బ్యాంకులో క్యూ లైన్ తలుచుకొని భయపడుతున్నారా? వీటన్నిటికీ చెక్ పెడుతోంది ఫేస్బుక్. ఖాతాలో డబ్బు, చేతిలో ఫేస్బుక్ ఉంటే చాలు, క్షణాల్లో కావాల్సిన వాళ్లకు నగదు బదిలీ చేసుకునే అవకాశం వచ్చేసింది. ఫేస్బుక్ ఇది లేనిదే రోజు గడవదు యువతకు. ఫోటోలు పోస్ట్ చేయడం, వేరే వాళ్ళు పెట్టిన ఫోటోలకు లైకులు కొట్టడం, షేర్ చేయడం, చాటింగ్ చేయడం ఇదే పని. పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఫేస్బుక్ ఫేస్బుక్ ఫేస్బుక్. యువతనే కాదు, ఇప్పుడు ఈ ఫేస్బుక్ హవా బ్యాంకులకు పాకింది. ఫేస్బుక్లో పోస్టింగ్లు, చాటింగ్లే కాదు, మనీ ట్రాన్స్ఫరింగ్ కూడా చేసుకునే వీలు కల్పిస్తున్నాయి బ్యాంకులు. జేబులో రూపాయి లేకున్నా, పంపాల్సిన వ్యక్తి బ్యాంకు ఖాతా వివరాలు తెలియకున్నా క్షణాల్లో డబ్బు పంపించవచ్చనంటున్నాయి. ఫేస్బుక్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకునేవారు కేపేలో రిజిస్టర్ చేసుకుని బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తే చాలట. ఆ తర్వాత మన ఫ్రెండ్స్ లిస్టులో ఎవరికి డబ్బు పంపాలో సెలెక్ట్ చేసుకుని ఎంత పంపాలో నమోదు చేయాలి. అంతే, వెంటనే రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్కు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే చాలు, నగదు బదిలీ అయిపోయినట్టే. ప్రస్తుతం కోటక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. ఫేస్బుక్ ద్వారా ఒకే సమయంలో ఎక్కువ మందికి డబ్బు పంపే అవకాశం కూడా ఉంది. అయితే డబ్బు పంపే వ్యక్తే కాదు, తీసుకునే వ్యక్తి కూడా కేపేలో రిజిస్టర్ కావాలి. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే ఆ వ్యక్తి మొబైల్కు SMS వస్తుంది. ఆ తర్వాత 48 గంటల్లో అతను కేపేలో రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఆ సొమ్ము తిరిగి ఎవరైతే డబ్బు పంపిస్తారో వారి ఖాతాకి తిరిగి వస్తుంది. ఇలా ఫేస్బుక్ ద్వారా రోజుకు 2500 వరకు బదిలీ చేసే అవకాశం కల్పిస్తున్నాయి బ్యాంకులు. ఫేస్బుక్ ద్వారా నగదు పంపించేవారు, తీసుకునేవారు ఇద్దరూ ఒకే బ్యాంకు ఖాతాదారులు కావాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఫేస్బుక్ ద్వారా నగదును బదిలీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నాయి బ్యాంకులు. సొంత సెల్ ఫోన్, ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లనే వాడాలని చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఇంటర్నెట్లు, ఇతరుల మొబైల్ను వాడకూడదని హెచ్చరిస్తున్నాయి బ్యాంకులు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.